ఈరోజు ప్రభు భోజన సంస్కారంలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తి మీద ఉన్న బాధ్యత ఏందో తెలుసా? ఆయన గురించి ప్రకటించాలి. నువ్వు నిర్వల్లో ధనవంతుడిగా మార్చబడడం తప్పు కాదు, కానీ దానినే పని పెట్టుకొని, దాని మీదనే ధ్యాస పెట్టుకొని, ఒకవేళ నువ్వు సువార్తను నిర్లక్ష్యము చేస్తే నువ్వు చేస్తున్న పని తప్పు. నువ్వు తండ్రి పని మీద లేవు, నీ పని మీద ఉన్నావు. ఈరోజు నీ బంధువులను గురించిన లెక్క ఎవరు చెప్తారు? నీ కాలనీని గురించిన లెక్క ఎవరు చెప్తారు? పరలోకం పోగానే, ఓ నిస్సి ప్రార్థన మందిరంలో కూర్చున్నావా బ్రదరు, రా నీ సింహాసనం ఇస్తాడా? ఓ 100 కోట్లు సంపాదించావా, రా నీ సింహాసనం ఇస్తాడా? నువ్వు ఎలా బ్రతికావు? నా కొరకు నువ్వు ఎంతమందిని సంపాదించావు? నేనంటాను, ఈ ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉందా?